దాన్ని గుర్తుపడదు అది ముదిరింది బాయ్ అందుకే పడాలి. మై ఛానల్ ఈరోజు అమ్మా కాలుతుంది. ఇంత పెద్ద పైప్ ఎట్లా పెట్టుకోవాలి? సో గాయస్ కొంచెం డిస్టర్బెన్స్, సారీ. స్తంభానికి పెట్టకుంటే చాలు. సో గాయస్ మా అన్నోళ్ళ తోటకైతే వచ్చినాం. దిస్ మ్యాన్ దిట్ ఈస్ బసాయి తోట. చెమటలు ఫుల్ వస్తున్నాయి గాయస్. ఇక్కడ వేడి ఎక్కువ ఉంది, ఎండ కొడుతుంది గాయస్ ఫుల్గా. ఇప్పుడైతే కొబ్బరి బొండాలు అని నువ్వు ఎక్కిపోతావు వాటిని. అరే సారీ, అరే గిల్ గిల్ ఇవ్వండి గాయస్ టెక్నిక్. చక్కగా పడుతుంది సాయి. ఎత్తు దాకా నువ్వు ఎక్కిపోతావు. నేనేమో నువ్వు జాగ్రత్త అయితే గాయస్. ఆ కొబ్బరి బొండాలు చెట్టుకి వెళ్ళి అందుతలేవని చెప్పి టెక్నిక్లు అన్నీ చేస్తున్నాం. ఇప్పుడు పెళ్ళికి కూడా పోయింది గాయస్. పెళ్ళించుకొని కొబ్బరి బొండాలు పెళ్ళి కొబ్బరి బొండాలకు వచ్చినాం. వెనకాలంగా ముందలా మార్నింగ్ వచ్చేసిన గాయస్. ఆడికి వెళ్ళి చూస్తున్నది వెనకాల తాకుతుంది, ముందర తాకుతుంది. వెనకాల తాకినాయి ఇంకా. అవును గాయస్, ఇక్కడ పెళ్ళి అవుతుంది, అయిపోయింది. సో గాయస్ పెళ్ళి అయిపోయింది, మళ్ళీ ఇంటికైతే వచ్చేసినాం. మళ్ళీ ఇగో అన్న వాళ్ళకి ఇక్కడ మేకలది అయితే షెడ్ ఉంది, మళ్ళీ దానికాడికి వచ్చినాం గాయస్. అన్న అన్న ఉండు, నేను ఇప్పుడు వ్లాగ్ తీస్తున్నా గాయస్. నువ్వు పెళ్ళికి అయితే పోయినా కానీ ఎక్కువ చూపించలేకపోయినా గాయస్ ఇప్పుడు నేను పెళ్ళికి, ఎందుకంటే అందరు చుట్టాలే ఉన్నారు కాబట్టి వాళ్ళతో వీళ్ళతో మాట్లాడేసరికి సరిపోయింది. ప్లస్ ఎండ కూడా ఫుల్గా ఉండే గాయస్, ఎండ ఫుల్గా చంపింది. తెలుసుగా గాయస్, ఊర్లో మొత్తం నా జుట్టు గాయస్. ఇంకోటి ఎండలో ఎక్కువసేపు ఎండలో నించున్నాను గాయస్, నా జుట్టు ఇంకా రెడ్ అయిపోతుంది, సారీ బ్రౌన్ అవుతుంది. అయితే గాయస్ ఈరోజు పెళ్ళి పైన కానీ ఇంత కొంచెం కొంచెం చూపించాను, ఎందుకంటే చెప్పినా గాయస్ అంతే. ఇప్పుడు మళ్ళీ నిన్న పోయిన కాడికి లాస్ట్లో పోయినాం కదా, ఆడ బండి వేసుకొని వాళ్ళు వచ్చారు. అయితే నిన్న పోయిన కాడికి పోవాలి మా నాయనమ్మ వాళ్ళ ఇంటికి. చూద్దాం ఆడికి పోతానో ఏడుంటానో, ఎందుకంటే మా అక్కకైతే ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి మా అక్క వద్దన్నా అని వచ్చింది. మా అక్కకైతే ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి మళ్ళీ రేపు మార్నింగ్ పోతుంది. ఆయన ఒక బస్సు అవుతుంది గాయస్, హైదరాబాద్ పోయేది మా నాయనమ్మ వాళ్ళ ఇంటికి. కానీ మళ్ళీ గాయస్ నిన్న మాత్రం నిజంగా ఎప్పుడు ఒక వీడియో అప్లోడ్ చేయడానికి అంత కష్టం ఎప్పుడు వాళ్ళే గాయస్. నేను ఈ రోజు పడ్డ అంత కష్టం ఎప్పుడు వాళ్ళలేదు నిజంగా గాయస్, చాలా కష్టపడ్డాను నిన్న ఒక వీడియో అప్లోడ్ చేయడానికి. ఒక నెట్ వస్తలేదు, ఏం వస్తలేదు వీడియో అప్లోడ్ చేయడానికి పోయినా గాయస్. నేను ఏదో ఒకటి అప్లోడ్ అయితే చేసిన, కరెక్ట్ టైంకి అయితే నా పబ్లిక్ కూడా చేసిన. సో గైస్ మా అన్న అయితే కొంచెం బిజీ వర్క్ చేస్తున్నాడా. ఇవ్వండి గైస్, ఈడ వాతావరణం చూడండి, మీకు కూడా చూపిస్తున్నా గైస్. మంచిగా వీడికి రాకపోయినా కానీ, వీడు ఉండలేకపోయినా కానీ ఇక్కడ వాతావరణం చూడండి మంచిగా, స్మెల్ కూడా మంచిగా పీల్చుకోవచ్చు. కానీ ఫోన్ క్లారిటీ బాగాలేదు. ఈరోజు నాకు ఎందుకు అట్లా అనిపించింది గైస్, ఫోన్ క్లారిటీ మంచిగా లేదని. ఫస్ట్లో అనిపించింది ఆ ఫోన్ వలినాక, మళ్ళీ ఇప్పుడు అనిపిస్తుంది ఫోన్ క్లారిటీ బాగాలేదని. ఇప్పుడు చేసేది ఏం లేదు గైస్, ఇప్పుడు అందరం వచ్చేసినాం ఫంక్షన్ హాల్. ఇప్పుడు ఎవరు లేరు, పెళ్లి కూతురు పెళ్లి కొడుకు అందరు వచ్చేసారు. ఇంకోటి గైస్, ఇంకోటి ఏం లేదు. ఇప్పుడు మళ్ళీ దీన్ని అప్లోడ్ చేయడానికి ఎన్ని కష్టాలు పడాలో. ఆడ నెట్ వస్తలే గైస్, బట్టి కూడా అందులో ఈడన్నా కొంచెం నెట్ వస్తుందేమో అని చెప్పినా కానీ, వీడికి వచ్చినా కానీ దీన్ని వ్లాగ్ ఎండ్ చేయాలి, నేను తీయాలి, మళ్ళీ ఎడిటింగ్ చేసేసరికి నేను వెళ్ళిపోతాను నా ఇంటికి. మళ్ళీ ఆడుకోవాలి, ఏడుంటాను ఎన్ని డేస్ ఉంటాను, ఎండకైతే ఉండలేకపోతున్నా అని ఇక్కడ చూస్తుండ బుద్ధి అవుతుంది. ఉంటానో తెలియదు గైస్ నాకు. కుక్కలు చూడండి ఎట్లా ముట్టుకుంటున్నాయో. అవునుగా ఆడనే కుక్కలు వినిపిస్తుందా?
నిజం చెప్పాలంటే గాయస్ ఫుల్గా కలిసిపోయినా నేను. ఫుల్గా కలిసిపోయినా గాయస్. ఇప్పుడు వచ్చి డైరెక్ట్ వ్లాగ్ తీసుకుని ఇంటికి రాగానే ఇంటికాడ తీయలేదు. ఇగోండి గాయస్, ఇగో ఈ మేకల కోసం వచ్చిన. సో గాయస్ ఇగో ఇవైతే ఈ బట్టలు అయితే మా అన్నయ్య ఇక ఇసుకుంటున్నా. అన్న బట్టలు వేసుకున్నా అని. అవి ఆయన వేసుకున్న పాయింట్ నాదే. మళ్ళీ నేను ఏమన్నా అంటున్నా గాయస్. చూడండి గాయస్, కొంచెం గాయస్ మనిషి అనేటోడు కూడా కొంచెం ఫ్యాషన్ అసలు వేసే సూట్ కావాలి. ఆయనకు సూట్ కావట్లేవు అవి. దానికి మనం ఏం చేయలేము. చూడండి గాయస్, ఈరోజు బాగుంది అవుట్ఫిట్. కొత్త మొత్తం కన్నా కావు ఇగో ఈ అన్నయ్య. ఎందుకు అలా పంపించిన? సో గాయస్ ఇక్కడ ఒక సీసీ కెమెరా ఉంది. ఇది ఇప్పుడు వాళ్ళ మనిషి కనిపిస్తే క్యూ అంటే నిన్న మొత్తం కలిపితే ఆయన మొత్తుకుంది. అది సీసీ కెమెరా. కానీ నిజంగా గాయస్ ఇప్పుడైతే ఫుల్ అలసిపోయినా. ఎందుకంటే ఊర్లో ఎండలు డేంజర్ ఉన్నాయి గాయస్. నిజంగా తట్టుకోలేక కొద్దిసేపు కాదు పొద్దున్న నుంచి అంతే చచ్చిపోయినా అనుకోని గాయస్. ఎండకి ఆ చెమటలు కారి ఇదంతా పోయి మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి మంచి ఫ్రెష్ అప్ అని స్నానం చేసా గాయస్ మంచిగా. అవును గాయస్, లారిపోతుంది. ఆడ రోడ్ ఉంది, నేషనల్ హైవే. ఈ ఊరు నేషనల్ హైవే మీదే ఉంటుంది గాయస్. ఓ చిన్న ఊరే కానీ గాయస్ 3 years తర్వాత చాలా రోజుల తర్వాత వచ్చిన ఊరికి. ఇప్పుడు ఏడుకోవాలో అర్థం కావట్లేదు గాయస్. ఏడుకోవాలో అర్థం కాక ఇక ఏదో ఒకటి వేసుకోదు వాగుతున్నా. చేయి కూడా వస్తుంది గాయస్ ఎక్కువసేపు ఫోన్ పట్టుకునేసరికి. సో గాయస్ కొత్త ఫోన్ కొందామని చూస్తున్నా. బడ్జెట్ మాత్రం మ్యాక్స్ బడ్జెట్ మాత్రం తెలియదు. ఎందుకంటే మనం కొనేదానికి టైం ఉంది. ఎప్పుడు కొంత మేము అప్పటిదాకా దీంట్లోనే వేయాలి. ఈ ఫోన్ చూడండి గాయస్ ఇట్లా ఊగుతుంది. ఎందుకంటే నేనే ఊపుతున్నా, వాడిని నడుస్తుంటే ఊగుతుంది గాయస్. ఓకే గాయస్, ఇక ఇంటికి పోయినాక కలుస్తా. ఏడికి పోతున్నా తెలియదు కానీ ఇక్కడ మేకలు ఉన్నాయి. వాటిని గొర్రెలు అట్టుంది. గొర్రెలు వాటిని లోపలికి పంపిస్తాడు గాయస్ మా అన్న. దానికోసం వచ్చిన ఒక బస్సు పోతుంది. ఓ చీకటి అవుతుంది గాయస్. చూడండి గాయస్, ఈ నుంచి ఆడదాకా లేక పంపిస్తే అంతే ఉంటాయి. అవును గాయస్, అన్న ఏందన్నా ఏం చేస్తా ఉంటా వీడియోలో గొప్ప. అయితే గాయస్ ఇగో ఎన్నుండా ఎన్న హైదరాబాద్లోనే కాలేజ్ చదువుతాడు. థర్డ్ ఇయర్ అయిపోయింది అన్నది. ఇప్పుడు థర్డ్ ఇయర్. అయితే ఊరికి వచ్చిండు పెళ్లి కోసం. కానీ పెళ్లి కోసం రాలేదు, మేఘలు ఆయనకి వచ్చినట్టుంది. ఇక్కడ కూర్చొని వాటిని వదిలేసిండు. ఒకటి ఎత్తుకోదాం గాయస్ సైలెంట్గా. ఇట్లా పోవాలి గ్యామ్లింగ్ చేసి ఒకటి ఎత్తుకోదాం. ఏం చేయాలి గాయస్, నేనైతే మటన్ తిన్నాను. ముఖం కనిపిస్తలేదు అని మా అన్న ఆడ తిరుగుతుండు. చీకట్లో ఏం కనిపిస్తలేదు గాయస్. కానీ అంత చీకటి ఏం కాలేదు. ఈ ఫోన్లో కనిపిస్తున్నంత చీకటి ఏం కాలేదు. టార్చ్ ఇవన్ గాయస్ ఇప్పుడు కనిపిస్తున్న నా ముఖం. బండి ఉంది. ఇవన్ గాయస్ మేకలు ఆడున్నాయి. మీకు కనిపిస్తలేదు. దగ్గర పోతే ఉరుకుతాయి. ఏం కనిపిస్తలేదు చీకట్లా. సో గాయస్ సౌండ్ చూడండి గాయస్, డీజే. సో గాయస్ ఇప్పుడు టైం అయితే 9:40 అవుతుంది. ఇంకైతే ఇంకేం తప్పు లేదు. ఇప్పుడు నేను ఎడిటింగ్ చేసి అప్లోడ్ కూడా చేసేది ఉంది. చాలా ఏ ఊర్లో నెట్ రాదు ఎక్కువ శాతం. అయితే గాయస్ ఆ ఇంటికి అయితే పోలేదు నేను. ఆ ఇల్లు క్యాన్సిల్ అయింది. ఎందుకంటే నేను రేపు ఉందాం అనుకుంటున్నా గాయస్. ఓకే ఇప్పుడైతే వ్లాగ్ ఎడిటింగ్ చేస్తున్నా ఎందుకంటే చీకటి అయింది. ఓకే గాయస్, ఐ హోప్ యూ లైక్ దిస్ వ్లాగ్. నెక్స్ట్ వ్లాగ్ అయితే కలుసుకుందాం గాయస్. ఛానల్లో అయితే కొత్తగా అయితే ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకున్నాం గాయస్. బాయ్.